ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు కొత్త వీడియో చేయబోతున్నాను. మీకోసం మీకు 8 ఛానల్ నుంచి 16 ఛానల్కి అప్డేట్ అవ్వడం ఎలాగా. 16 కాకుండా 12 ఛానల్ కూడా ఉంటుంది. 16 నుంచి తక్కువ అంటే 8 ఛానల్ అండి. 8 ఛానల్ తర్వాత 12, 10 అలాగ మనకు దొరకవండి. దాన్ని అప్డేట్ చేసుకొని ఐపీ కెమెరాల ద్వారా మనం 12 కెమెరాస్ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది 8 ఛానల్ అండి. 8 ఛానల్లో 8 కెమెరాస్ మాత్రం వస్తాయి. ఈ 8 కెమెరాస్కి మనం అడిషనల్గా 4 కెమెరాలు, 2 కెమెరాలు అనేది DVR బట్టి ఉంటుంది. DVR మోడల్ బట్టి మనకి DVR మోడల్ని బట్టి అంటే లేటెస్ట్ వర్షన్కి అయితే 4 కెమెరాస్ వరకు అప్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్నది 8 ఛానల్ అండి. 8 ఛానల్లో 8 కెమెరాస్, 8 బాక్సెస్, 9 బాక్సెస్ వస్తాయి. అలా కాకుండా మనం వాటిని అప్డేట్ చేసుకోవడం ఎలాగనేది మెయిన్ మెనూలోకి వెళ్ళి ఛానల్ టైప్లోకి వెళ్ళి మనం ఆటోలో ఉన్న కెమెరా అన్నింటినీ చూసుకొని టీవీ, CVA, HDTVలో లాస్ట్లో ఐపీ ఉంటుందండి. ఐపీ కింద లాస్ట్ కింద టిక్ మార్క్ ఇస్తే ఆ టిక్ మార్క్ వల్ల మనకి 9 to 12 కెమెరాస్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లే కొట్టిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే రీబూట్ అడుగుతుంది. రీబూట్ తర్వాత మనకి ఏం ప్రాబ్లం అయితే టీవీఆర్లో రాదు. మనకి రీబూట్తో మనకి చాలా టైం తీసుకుంటుంది. అది మనకి అప్డేట్ అవ్వడానికి అనేది ఈ ట్రిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది మెయిన్ కస్టమర్లకి. కొంతమంది DVR మార్చుకోండి అని చెప్తారు. అలా కాకుండా మనకి ఇది చాలా ఈజీ ఉంటుంది. మన నాలెడ్జ్ అనేది కస్టమర్లకు కూడా తెలుస్తుంది. మనం ఈ DVRలో ఉన్న కాన్ఫిగరేషన్ని మనం పెంచుకోవడం వల్ల, అప్డేట్ అవ్వడం వల్ల మన నాలెడ్జ్తో పాటు మనకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది. రీస్టార్ట్ అయిందండి. రీస్టార్ట్ అయినాక చూడండి మనకి వచ్చినాయి 12 కెమెరాస్. పాత 12 కెమెరాస్ ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్ళవు, లోడింగ్ అవుతున్నాయి. 8 కెమెరాస్ ఉన్నాయి. 8 కెమెరాస్ లోడింగ్ అవుతున్నాయి. కింద CV+ అనే 4 బాక్సెస్ ఉన్నాయి కదండి. 8 తర్వాత 9, 10, 11, 12 ఆ బాక్సులు వచ్చేసి మనకి వేయాలండి. కింద వచ్చేసి మనకి యాక్టివేట్ అయినాయి అండ్ ఐపీ కెమెరాస్ యాక్టివేట్ అయినాయి. యాడ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఇది ఇందాక వచ్చిన 8 ఛానల్ 16 అనేది ఆప్షన్ యాడ్ అయింది. మనం ఇప్పుడు ప్లస్ మార్క్ మీద మనం ట్యాప్ చేయగానే ఐపీ కెమెరాలు అనేది వస్తుంది. ఈ ఐపీ కెమెరాలు అనేవి మనం కాన్ఫిగర్ ఎలా చేసుకోవాలి, ఐపీ కెమెరా యాడ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా ఈ వీడియోలో ఏమైనా తప్పుగానే ఉందని చెప్తే కింద కామెంట్ కూడా చెప్పండి, నేను దాన్ని సరిదిద్దుకోగలను. మనకి వచ్చేసి 8 ఛానల్ మనకి 10 కెమెరాస్ కానీ 12 కెమెరాస్ కానీ అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు కస్టమర్లకి కొంతమంది అప్డేట్ చేసుకుని 16 ఛానల్ పెట్టుకుని ఒక కెమెరా కోసం 16 ఛానల్ అప్డేట్ అయితే పాత DVR వేస్ట్ అయిపోతుంది కదా. పాత DVR మరీ ఓల్డ్ వర్షన్ అయితే మార్చుకోవచ్చండి. కొత్త వర్షన్ కూడా మనం మార్చుకొని ఆ పాత DVRని ఏం చేసుకోలేం కదా. అందుకని నేను ఈ ట్రిక్ మీకోసం చెప్తున్నానండి. ట్రిక్ నచ్చినట్టయితే మీరు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టెక్నికల్ విషయాల్లో CC కెమెరాల గురించి ట్రిక్స్ అనేవి మీకు చెప్పాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన. Thank you for watching. Do subscribe this channel.